అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 33వ అధ్యాయంలో యోబు గారు చక్కగా మాట్లాడుతుంటారు అనమాట అండి. దేవుని శక్తి ముందు నరుని శక్తి యాపాటిది. దేవుడు ఏదైనా చేయగలడు, నరుడు ఏదైనా చేయగలడా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నరుడికి కూడా అసాధ్యమైనది ఏది లేదా? దేవుని శక్తి ముందు అసలు ఏదైనా నిలుస్తుంది? అసలే ఏదైనా ఉంటుందా దేవుని శక్తి ముందు? కాబట్టి మనందరము కూడా దేవుని శక్తిని ఎరిగి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలన్నమాట అండి. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుని మాట ఎందుకు వినాలి, దేవుని నామములో ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, ప్రార్థన చేయకపోతే కార్యాలు జరగవా, ఎందుకు జరగవు చూద్దామని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. దేవుడి మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తాం. గొప్ప తలిగితే ఎవరు జ్ఞాపం వస్తారండి? అమ్మ జ్ఞాపం వస్తూ ఉంటుంది. నాన్న జ్ఞాపం వస్తాడో? కష్టపడి సంపాదించినాడు రాడు. ఎవరు జ్ఞాపం వస్తారండి? అమ్మే జ్ఞాపం వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం కూడా గొప్ప తగినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహా వచ్చిన బట్టి దేవుడి మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూడండి, వాళ్ళకి దేవుని శక్తి గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు. వాళ్ళకి దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగల సముద్రాన్ని తెలుసు. అయినా కానీ వాళ్ళలో ఏమొచ్చిందండి? గర్వం వచ్చింది, అసూయ వచ్చింది, అహంభావం వచ్చేసింది. దేవుడి మాట ఎందుకు వినాలి, దేవుని ఎందుకు ఆరాధించాలి, ఆయన నామంలో ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, ఆయన నామంలో ప్రార్థన చేసుకోకపోతే, ఆయన మాట వినకపోతే మనకు జయం రాదా, కార్యాలు జరగవా అని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వెళ్ళారో యుద్ధాల్లో వాళ్ళు అపజయాన్ని సంపాదించుకుంటూ ఓడిపోతూ ఉండేవారు అనమాట అండి. మరలా ఏం చేస్తారు అంటే మళ్ళీ దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని శక్తిని ఎరిగి దేవుని యొక్క శక్తిని కొనిగి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు జయము వస్తూ ఉండేది అనమాట అండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రికలో మాట చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే మనం దేవుడి మీద కోపపడే అంత యోగ్యులము కాదు, దేవుడి మీద కోపపడే అంత పెద్దవాళ్ళము కాదు. ఆకాశమైన సింహాసనము, భూమి అయినా పాదపీఠము. మనం ఎక్కడ ఉన్నామండి? పాదాల మీద ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఎరిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించి దేవుడిచ్చే ఆశ్చర్యకార్యాలు మనము అనుభవించాలన్నమాట అండి. అంతే తప్ప నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు ఏం చేయట్లేదు, దేవుని మాట ఎన్నో నష్టజనంగా జీవిస్తానంటే నష్టపోయేది ఎవరు నష్టపోతారో? మనమే నష్టపోతూ ఉంటారండి. చూసారండి, అవ్వగారు అపవాది మాట విన్నది. ఎవరు నష్టపోయారు? ఆవిడే నష్టపోయింది అనమాట అండి. ఎందుకు వచ్చిన బాధలు అన్నీ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన శక్తిని ఆశ్రయించి భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుని శక్తిని మనం ఆశ్రయించి ఎరిగి అందరూ కూడా దేవుని యొక్క శక్తిని ఎరిగి చక్కగా హాయిగా ఉండాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. మన కోసం మనం ప్రార్థన చేసుకుని మహాపరుషుని పదలోకపోతే నీ ఘనమైన పద లెక్కలని స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, నీ శక్తి ముందు నరుని శక్తి పాడిది మా శక్తి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. ధనాన్ని చూసి దగపడతాను, బలాన్ని చూసి బెంగపడతాను, ఎప్పుడు పోతే ఎవరికే తెలియదు తండ్రి, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. కనుక తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, స్తోత్రం, చదువుకుంటున్న వారిని తండ్రి, స్తోత్రం, విద్యార్థులను తండ్రి, చేతి వృత్తులు చేసుకుంటున్న వారిని తండ్రి ప్రభా, సంతానం లేని పిల్లలకు సంతానం దయచేసి ప్రభు చక్కగా తండ్రి, స్తోత్రం ప్రభా. కానీ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రభా, సంపాదించుకునే స్థితిని ప్రభా ప్రతి ఒక్కరికైనా దయచేయమని సర్వశక్తి గల దేవ తండ్రి ప్రభా, అందరూ కూడా తండ్రి, స్తోత్రం ప్రభా, దీవించబడాలి, ఆస్వాదించబడాలి, అభివృద్ధి పొందాలి. అలాగే తండ్రి, స్తోత్రం ప్రభా, అందరి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి నీ శక్తిని ఎరిగి తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రాంతాన్ని ప్రతిఫలం దయచేయండి. మా తర్వాత యేసుక్రీస్తు వ్యాసమైన నమ్మడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే త్రియక ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి, ఆయన కోపదలను బట్టి, ఆయన నడుదలను బట్టి మన దేవుని పిల్లలు కనుక దేవునికి తగినట్లుగా జీవిస్తే అప్పుడు దేవుని శక్తిని మనము గుర్తించగలమండి. రాహాబు గారు చూడండి, దేవుని శక్తిని ఎలాగైతే గుర్తించింది, ఆవిడ భక్తిగా ఉంది, దేవుని శక్తిని గుర్తించింది, ఆమె కోరుకున్నది ఆమెకి
జరిగిందనమాట అండి. ఏమైతే కోరుకుందో అది దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మనం కూడా లేనిపోని ఆశలకు వెళ్లకుండా దేవుని నామంలో ప్రార్థన చేసుకుని ఆయన శక్తి ఎరిగి ఆయన శక్తిని గుర్తించి దేవుడు ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. గాయం రేపువాడు ఆయనే, గాయం మానిపేవాడు ఆయన. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కనుక నా జీవితంలో మంచి కార్యాలు చేస్తాడని చెప్పేసి నమ్మకంతో, విశ్వాసంతో, ఓర్పు కలిగి, గురి కలిగి, బిరి కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే సహాయం కోసం మనం ఎదురు చూసి 100% ఆయన శక్తిని ఎరిగి భూమి మీద దేవుడు నాకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ కూడా భూమి మీద హాయిగా జీవించగల సమర్థుడు అని చెప్పేసి మనం మంచి ప్రవక్తను కలిగి, మంచి ఆలోచన కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీది. అందరం కూడా దేవుని మాట విందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని నమ్మిక కలిగి జీవిద్దాం. అప్పుడు దేవుడు మనందరికీ కూడా భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే.